నెక్స్ట్ వచ్చేసి ప్రతి విషయంలోనూ కొన్ని హెచ్చరికలు మనకు ఉంటాయి, హెచ్చరికలు ఇస్తారు. ఆఖరికి మనం ఒక చిన్న ట్యాబ్లెట్ కొన్నా కూడా దాని మీద ఉంటుంది వార్నింగ్ ఎక్స్పైరీ అది ఇస్తారు కదా. అటువంటి కొన్ని హెచ్చరికలు దేవుడు బైబిల్లో పాత నిబంధనలో కావచ్చు, కొత్త నిబంధనలో కావచ్చు, కొంతమంది వ్యక్తుల ద్వారా కొంతమందికి ఒక హెచ్చరికలాగా ఇచ్చాడు. అవి ఖచ్చితంగా బైబిల్లో జరిగాయి. అటువంటి 1-2 హెచ్చరికలు మనం అంత్యకాల హెచ్చరికలాగా మనం అంత్యకాలము ఎప్పుడు కూడా మనం సెకండ్ కమింగ్, దేవుని రాకడ, వీటి కోసం మనం సిద్ధపడాలి అని దాంట్లో మనం ఎక్కువ ఉంటాము. ఇప్పుడు ఎక్కువ జరుగుతున్నది అదే. అలాగే దేవుడు ఇచ్చినటువంటి వాళ్ళని మనం ముందు ఎందుకు ఉంచాడంటే వారి ద్వారా మన జీవితంలో ఆ హెచ్చరికలను మనం కూడా చూసుకొని ఆ రీతిగా ఉండాలండి. तो वार्निंग करके इसलिए बताया है, मैं ये वचन देना चाहती हूँ क्योंकि वार्निंग बोलने से टैबलेट में भी लिखा रहता है और वार्निंग करके मतलब सिस्टर ने भी बोला है जस्ट बिफोर चांस, मतलब वातावरण में भी वातावरण रिमाइंड करके, और वातावरण शाखा में भी लिखा रहता है ऐसे फ्लड्स आने वाला है, थोड़ा रेन आने वाला है करके बताया जाता है. तो बाइबल में भी वार्निंग करके प्रभु थोड़े चीज़ के लिए वार्निंग करके अंत्य काल में हम लोग कैसे रहना है करके वार्न देते हैं थोड़े चीज़ के लिए, और वो चीज़ को मैं बोलना चाहती हूँ. ఎందుకు దేవుడు మనకి అంటే ఆ వ్యక్తులకి అంటే బైబిల్లో కొంతమందికి హెచ్చరికలు ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు అంటే మనం చూసుకున్న ఎగ్జాంపుల్ బట్టి ఏంటంటే వాటిని తప్పించుకోవడం కోసమో ఎదుర్కోవడం కోసమో. ఇప్పుడు ఒక వాతావరణ శాఖ చెప్తారు. ఎందుకు చెప్తారు? మీరు పిడుగులు పడుతున్నాయి, కిందకి వెళ్ళొద్దు, బయటకు చెట్ల దగ్గరికి వెళ్ళొద్దు, లేదంటే సునామీలు వస్తున్నాయి, మీరు అక్కడికి వెళ్ళొద్దు, ఇక్కడికి వెళ్ళొద్దు. అటువంటి ఎందుకంటే మనం తప్పించుకోవడం కోసం, లేదంటే దాని నుంచి ఎదుర్కోవడం కోసం కదా. हाँ, तो वातावरण में भी ऐसे वार्निंग्स देते हैं क्योंकि क्यों बोलते हैं अगर जाने से कुछ फ्लड लाइट्स ऊपर से लाइट्स गिरते हैं ना, देते थंडर्स गिरेगा करके वार्निंग देते हैं. अगर जाने से वो थंडर्स गिरेगा करके ऐसे कुछ वार्निंग्स देते हैं. तो वो वार्निंग्स क्यों देते हैं? तो वो उससे हम लोग अलर्ट रहने के लिए वार्निंग्स देते हैं. ऐसे बाइबल में भी थोड़े चीज़ को प्रभु वार्निंग देते हैं, ऐसे नहीं करना है, ऐसे करना है करके वो बताना चाहती हूँ. ఎందుకు దేవుడు మనకు వార్నింగ్ ఇచ్చారంటే మనం కూడా కొన్ని విపత్తుల నుంచి కొన్ని తప్పించుకోవడం కోసం, కొన్ని విపత్తులను ఎదుర్కోవడం కోసం, వాటన్నిటికీ కూడా సిద్ధపడి మనం దేవుని రాజ్యానికి చేరడం కోసం. तो प्रभु भी ऐसे वार्निंग्स हमको भी दे रहे हैं कैसे परिस्थिति विपत्ति से, मतलब विपत्ति से हम लोग नहीं जाना है तो, और बैड सिचुएशन से नहीं जाना है करके, और अच्छे से मार्ग में चलना है करके प्रभु भी हमको थोड़े वार्निंग्स दे रहे हैं. అన్నిటికన్నా మించి మార్పు చెందడం కోసం, सबसे बढ़कर हम लोग उल्टा चेंज होने के लिए, परिवर्तन हमको आने के लिए प्रभु थोड़े वार्निंग्स हमको भी दे रहे हैं. అయితే మనుషులు చెప్పే వార్నింగ్స్, హెచ్చరికలు జరగచ్చు, జరగకపోవచ్చు, జరిగాయి, జరగలేదు కూడా. प्रभु मनुष्य जो बोलते हैं वार्निंग्स वो होते हैं, कभी कभी नहीं होते हैं, वो कभी कभी सच होता है, कभी कभी झूठ भी हो सकता है. కానీ బైబిల్లో దేవుడు వాళ్ళకి ఇచ్చిన వార్నింగ్స్ కంపల్సరీ జరిగాయి. पर प्रभु थोड़े लोगों को वार्निंग्स दिए हैं, वो 100% वो फुलफिल हुआ है. ఎక్కడ జరుగుతాయిలే, ఏం జరుగుతాయిలే అనుకోవడానికి లేదు మనం. कहाँ होता है, किधर होता है करके सोचने का भी लायक नहीं है. ఎందుకంటే మనం చూస్తున్నాం కదా, ఆల్రెడీ ఒకప్పుడు జరగకపోయి ఉండొచ్చు, కానీ ఎప్పుడో చిన్నప్పటి నుంచి మా పాస్టర్ గారు వాళ్ళ అమ్మగారు చెప్తారు. ఆవిడకు ఇప్పుడు 70 ఏళ్ళు. ఆవిడ చిన్నప్పటి నుంచి రెండో రాకడ వస్తుందని వాళ్ళ అమ్మమ్మ చెప్పేవారండి. కానీ అప్పుడు ఏమీ జరగలేదు. కానీ ఇప్పుడు మనం లేఖనాలు చూస్తుంటే బైబిల్ ప్రకారంగా ఇప్పుడు అన్నీ కూడా దేవుని రాకడ కొరకు జరిగేటువంటివి అన్నీ ఎన్నో చూస్తున్నాం కదండి. మనం యుద్ధాలు కావచ్చు, విపత్తులు కావచ్చు, చాలా. तो मेरे पास्टर के मम्मी है, वो 70 इयर्स है. उनके ग्रैंड मदर बोलती है, छोटे समय बोलती थी प्रभु का आगमन आ रहा है करके. तभी वो टाइम में ही, वो जनरेशन में ही बोला जा रहा है कि प्रभु आ रहे हैं, आगमन होता है. पर हम लोग वो टाइम में कुछ नहीं देखे, कुछ सिचुएशंस, कुछ परिस्थिति कुछ भी नहीं देखे हैं. पर इस दिन में हम लोग देख रहे हैं बहुत सारे परिवर्तन, बहुत सारे चीज़ों को, प्रभु के आगमन के बहुत सारे सिचुएशंस हम फेस कर रहे हैं. అయితే నేను ఎక్కువ వివరించిన కానీ దేవుడు ఎవరెవరికి ఎటువంటి వార్నింగ్స్ ఇచ్చారు, వాళ్ళు విన్నారా లేదా, విని తప్పించుకున్నారా లేదా, ఆ రీతిగా మన జీవితాలు కూడా ఉండబోవాలి అనేసి నేను చెప్పాలనుకుంటున్నాను.
तो मैं ये बोलना चाहती हूँ, प्रभु जिसको वार्निंग दिए हैं वो लोग वार्निंग से अलर्ट हुए क्या नहीं, वो चीज़ मैं जस्ट वो बताना चाहती हूँ। మొట్టమొదటిగా నోవహు पहला व्यक्ति है नोवा। హెబ్రీ 11:7 ఒక్కసారి చూద్దాం. Hebrews 11 chapter 7th verse. 11 chapter 7 Hebrews. Hebrews 11th chapter 11:7. 11th 7. విశ్వాసమును బట్టి నోవాహు అదివరకు చూడని సంగతులను దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడు తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధం చేశాడు. చాలా దేవుని చేత ఏం చేయబడ్డాడండి ఆయన? प्रभु से वो क्या वार्न किया गया है, वार्न बाय गॉड कंसर्निंग इवेंट्स एज येट अनसीन. क्या किया गया है? హెచ్చరించబడ్డాడు. అది మనం ఆదికాండంలోకి వచ్చేస్తే ఆదికాండం ఆరోగ్యం అంతా కూడా అక్కడ దీనికోసమనే ఉంటుంది. यहाँ पर एक व्यक्ति को वार्न किया है प्रभु, नोवाहु को भी वार्न किया है. क्या करके वार्न किया है? ये चीज़ हम लोग आदि खंड जेनेसिस 6th चैप्टर में भी पूरा चैप्टर में लिखा गया है. అంటే మనకు అందరికీ తెలిసినటువంటి కథ అది. ఏంటంటే అది అక్కడ జరిగినటువంటిది ఆ పాపంతో నిండిపోయినటువంటి జనాలు అక్కడ ఉండడము, దేవుడు నేను చేసుకున్న నా ప్రజలను బట్టి నేను సంతాపపడుతున్నానని దేవుడే ఆయనే సంతాపపడినటువంటి ఆ పరిస్థితి రావడము, వారందరినీ కూడా నిర్మూలన చేయాలని దేవుడు ఆలోచన చేయడము మరలా प्रभु बोल रहे हैं मैं खुद बोलते हैं मैं खुद ये चीज़ करना है, ये कुछ चीज़ करूँगा करके प्रभु बोलते हैं एक चीज़ करूँगा करके, क्योंकि प्रभु देख रहे हैं बहुत सारे पाप दुनिया में पापी में सभी लोग जी रहे हैं और प्रभु चाहते हैं सब कुछ उठाना चाहते हैं, सब कुछ हटाना चाहते हैं. तो ये चीज़ यहाँ पर हम देख सकते हैं. అయితే తెలుసు కదా నోవహు ఆ దినాల్లో వాళ్ళందరూ పాపము అసలు ఎంత చెప్తున్నా సరే వినకుండా నోవహుకు మాత్రం దేవుడు హెచ్చరించాడు, ఇక్కడ అంతా నాశనం చేయకపోతాం, పెద్ద జలప్రలయం వస్తుంది, మీరు ఒక ఓడని కట్టుకోవాలి. మీ అంటే నేను నార్మల్గా చెప్పేస్తున్నాను, జనాలు కానీ జంతువులు కానీ అన్నిటినీ కూడా వేరుపరిచి అంటే దేవుడు ఒక కొత్తగా ఒక ఉద్దేశించాడు. ఏంటంటే నోవహు ద్వారా నూతన సృష్టిని దేవుడు ఉద్దేశించాడు. प्रभु एक चीज़ यहाँ करना चाहते हैं, क्योंकि ये आर्क बनाना चाहते हैं, एक कंस्ट्रक्ट करना चाहते हैं, क्योंकि जो भी पाप है ये सब कुछ मिटा के मैं सब कुछ नोवाहु से, नोवा जो नीतिमान है उससे मैं नया सब कुछ अच्छा चीज़ बनाने के लिए प्रभु कोशिश कर रहे हैं. అక్కడ ఉన్న వాళ్ళందరిలో నోవహు ఒక్కడే నీతిమంతుడిగా దేవుడికి కనబడ్డాడు. यहाँ पर सभी जनों में, सभी पीपल ऑफ द वर्ल्ड में बस नोवाहु एक ही नीतिमान दिखा है प्रभु के दृष्टि में. ఆయన చెప్పినప్పుడు నోవహు అతని దేవుని యొక్క హెచ్చరికకి లోబడ్డాడా లేదా? जब प्रभु वार्न करते हैं नोवाहु को, तो नोवाहु ओबे हुआ क्या? उसका वार्निंग को वो ओबे हुआ कि नहीं? కదా. ఇప్పుడు నా ఓడ కట్టడానికి 100 years పట్టిందంట. वो आर्क बनाने के लिए, बोट बनाने के लिए 100 years हुआ. అయితే అప్పుడు కట్టేటప్పుడు ఎవరికి తెలియకుండా చేయడు కదా, చెట్లు కొట్టుకొస్తాడు. నెక్స్ట్ దానికి కావాల్సిన సామాగ్రి అంతా సమకూర్చుకున్నప్పుడు చూస్తారు కదా జనాలు, ఏంటి ఇలాగా అని అడిగినప్పుడు చెప్తాడు కదా, ఇలా పాపంలో ఇలా ఉన్నందుకు దేవుడు ఇలా చేస్తున్నాడు, మీరు మారాలి అని కంపల్సరీ చెప్పే ఉంటాడు కదా नोवाहु तो जब 100 years बोलने से वो बोट बनाते समय वो पेड़ को काटना है, वो सब कुछ कंस्ट्रक्शन के लिए सब कुछ इकट्ठा करना है, तो सब लोग देखते ही होंगे, सब लोग पूछते ही होंगे नोवाहु को क्या हुआ, नोवाहु किस लिए ऐसे कर रहे हैं. तो नोवाहु भी बताया होगा सभी लोग पापी में है, पाप में है, तो प्रभु ये ओड़ा शिप बनाना चाहते हैं करके बोला होगा नोवाहु. అంటే ఇప్పుడు అందరూ ఒక్కరు కూడా లేదు, నోవహు ఒక్కడే మిగిలారంటే వాళ్ళు ఏం చేసి ఉంటారు? హేళన చేసి ఉంటారు. చెప్పావులే, ఏం చెప్పావు, పెద్ద వచ్చేసిందిలే, అలా కొన్ని మాటలు ఉంటారు కదా, మన చుట్టూ కూడా చాలా మంది ఉంటారు, అలా హేళన చేసి ఉంటారు ఆ సమయంలో. वो टाइम में नोवाहु अकेला ही ऐसे काम कर रहा था, तो सभी लोग नोवाहु को बहुत नेगेटिव से बात किए होंगे, क्या कर रहे हैं नोवाहु करके, ऐसे बहुत कुछ पीछे पागल हो गया, ऐसा कुछ ऐसा काम कर रहे हैं नोवाहु, क्यों ऐसे कर रहे हैं करके बहुत कुछ पीछे बात किए होंगे नोवाहु के पीछे, नोवाहु के आगे भी. కానీ ఏమవుతుందో తెలియదు. కానీ నోవహు మాత్రం దేవుని మాటకి విధేయత చూపించాడు. ఆయన హెచ్చరించిన హెచ్చరికకి లోబడ్డాడు, మొత్తం కుటుంబంతో సహా రక్షించబడ్డాడు.
అంటే నేను ఇక్కడ చెప్పాలనుకున్నది ఏంటంటే దేవుడు ఒక మాట మనతో చెప్పినప్పుడు మనతో మాట్లాడినప్పుడు దాన్ని ఎప్పుడు కూడా విడిచిపెట్టకూడదు. ఆయన హెచ్చరించినప్పుడు అంటే ఇక్కడ ఒక వ్యక్తిని జ్ఞాపకం చేశాడు. ఆ వ్యక్తి ద్వారా దేవుని యొక్క హెచ్చరికను మనం కూడా విధేయత కలిగి ఆయన మాటకి లోబడి ఉన్నట్లయితే నోవహు ఏ రకంగా అప్పుడు దేవుడు అంటే వీళ్ళు కొట్టుకెళ్ళిపోకూడదు, ఆ జనమందరిలో నోవహు కొట్టుకెళ్ళిపోకూడదు అని అతను మాత్రం తప్పించాడు. అలాగే కొంతమంది మనం దేవుని జనాంగంగా మనకు కొన్ని హెచ్చరికలు ఇస్తున్నాడు. ఎందుకు? అలాంటి వారితో మనం కొట్టుకెళ్ళిపోకూడదు. మనల్ని ఆయన ఒక ఒడ్డులో ఉంచాలనుకున్నప్పుడు ఆయన మాటకి ఆయన హెచ్చరికకి మనం లోబడి ఉన్నట్లయితే మనం కూడా ఇటువంటి వాటి నుంచి తప్పించుకోగలుగుతాం. तो इधर हम नोवाह को देख रहे हैं, नोवाह कैसा वार्न किया गया है। नोवाह को प्रभु चाहते हैं सभी लोग हटने से भी, सभी लोग पापी है मिटने से भी नोवाह को मैं बचाऊंगा करके प्रभु सोचते हैं। नोवाह तो वार्न किया तो नोवाह सुना है ना, और वो नोवाह और उनके फैमिली तो बच गए। और ऐसा ही प्रभु हमको भी वार्न कर रहे हैं हम लोग भी फ्लड में ऐसे चीज़ों में नहीं गिरना करके प्रभु भी हमको, हम सभी यहाँ पर जो भी बैठे हैं सभी को प्रभु चाहते हैं नोवाह जैसे हम लोग भी बचना है। అయితే నోవాహుని మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. అస్తమాటు మనం జ్ఞాపకం చేసుకుంటే అటువంటి హెచ్చరికను మనం కూడా ఫాలో అవుతూ ఉండాలి. नोवाह को जैसे वार्न दिए हैं प्रभु, वैसे ही हम लोग भी आगे बढ़ते जाना है। రెండవదిగా మనం చూసినట్లయితే లోతును ఒకసారి చూద్దాం. सेकंड पर्सन है लोट। లోతుని హెచ్చరించాడు. ఏమి హెచ్చరించాడు అంటే ఆదికాండము 19వ అధ్యాయం 14వ వచనం. आदिकांड जेनेसिस 19 चैप्टर 11th वर्स। అప్పుడు వారు దినాలు మొదలు పెద్దల వరకు ఆ ఇంటి ద్వారం దగ్గర ఉన్న వారికి కనుమకు కలుగజేయగా వారు ద్వారం కనుగొనలేక అంటే లోతుని ఏమని హెచ్చరించారంటే అంటే ఇది కూడా మనకి తెలిసింది. అది కూడా ఆ సొదొమ గొమొర్రా అనే పట్టణం కూడా పాపంతో నిండిపోయింది. చాలా దారుణం. అంటే కొన్ని ఇప్పుడు జరుగుతున్న పాపాలు అక్కడి నుంచి పుట్టినటువంటి పాపాలే చాలా వరకు కూడా. అంతగా అయిపోతే అగ్ని గంధకాల చేత ఆ ప్రాంతాన్ని అంతటిని కూడా దేవుడు నాశనం చేయాలని చూసినప్పుడు లోతుని మీరు వెళ్ళిపోండి ఈ ప్రాంతం నుంచి. ఎందువల్ల వెళ్ళిపోమన్నాడు? లోతు వలన కాదు. అబ్రహాము దేవుణ్ణి ఎంత బార్గెనింగ్ చేశాడు. నేను ఎలా నాశనం చేస్తున్నానని దేవుడు అబ్రహాంతో చెప్పినప్పుడు అసలు 50 మంది నుంచి మొదలుపెట్టి 50, 30, 20, 10 మంది ఉన్నా సరే నేను రక్షిస్తాను దేవా అంటే దేవునితో ఆయన అంతలాగా అడగడం అనేది అసలు మన కోసము ఎవరైనా సరే మన కోసము అంటే మన తరపు నుంచి దేవుని అడిగే వాళ్ళు కూడా ఉండాలి. అటువంటి సహవాసం మనం కలిగి ఉండాలి. तो लोट सेकंड पर्सन है। नोवाह के बाद लोट को भी प्रभु वार्न कर रहे हैं, तुम जाओ सोडोम गोमोर्रा को मैं नाश करूंगा। तो प्रभु बोलते हैं तुम जाओ। तो लोट गया है। लोट के वजह से क्या? लोट की नीति की वजह से नहीं, अब्राहम के नीति की वजह से। अब्राहम को प्रभु बोलते हैं, अब्राहम ऐसा रिक्वेस्ट कर रहा है प्रभु 50 से बढ़कर 50 से लेके प्रभु अगर 40 है तो ये देश को, ये प्लेस को माफ़ी करो प्रभु, ये शाप को मिटाओ करके रिक्वेस्ट कर रहा है। वो रिक्वेस्ट से लोट को भी वार्निंग दे रहे हैं प्रभु, ठीक है तुम जाओ करके लोट को भी प्रभु बोलते हैं। ఏదడిగినా ఎలాగడిగినా లోతుని దేవుడు అది హెచ్చరించి తప్పించాడు. లోతు అయితే విన్నాడు కాబట్టి తప్పించుకున్నాడు. అయితే లోతు భార్య హెచ్చరికని విన్నారండి. लोट को वार्निंग दिया गया है प्रभु से, तुम जाओ करके बोलने से लोट सुना है। लोट तो ओबे हुआ है ये प्रभु के वार्निंग को। तब लोट के वाइफ सुना है क्या? लोट के वाइफ तो नहीं सुनी है। ఇప్పుడు లోతు తప్పించుకున్నాడు. దేవుని వార్నింగ్ చూసి తర్వాత స్టోరీ అంతా తర్వాత అది దీనికి సంబంధం కాదు. కానీ అయితే లోతు తప్పించుకున్నాడు. ఆమె ఉప్పు స్తంభం అయిపోయి ఉంది కదా. అంటే దేవుడు ఇచ్చిన వార్నింగ్కి మనం కూడా అటువంటి ఉప్పు స్తంభాలు అవ్వకుండా ఉండాలంటే అది కూడా ఇటువంటి హెచ్చరికలు మనం విధేయత చూపించాలని దేవుడు వీళ్ళని మన ముందు ఉంచాడు. तो प्रभु जो वार्निंग दे रहे हैं तो हम लोग भी सुनना है। जैसे लोट सुना है, जैसे नोवाह सुना है। अगर नहीं सुनने से कैसे होगा? लोट के वाइफ क्या हो गई हम सभी जानते हैं, वो पूरा सैंड रॉक बन गई ना। वैसे हम भी, वैसे हम उप्पु स्तंभम जैसे नहीं होना बोल के हम लोग को भी प्रभु वार्न कर रहे हैं।
जैसे हम लोग भी बच जाना है, जैसे लोग बच गया, जैसे नोवा बच गया, वैसे हम लोग भी बच जाना है करके प्रभु इस समय हम सभी को भी वार्न कर रहे हैं। అంటే దేవుడు ఇక్కడ మన కోసం ఏం ఆలోచిస్తున్నాడంటే దేవుని బిడ్డలంగా అక్కడ నోవాహుకి ఏ రీతిగా ఆయన మాటకు లోబడి ఆయన ఫ్యామిలీ మాత్రం ప్రొటెక్ట్ చేయబడిందో ఆ రీతిగా, అలాగే ఇక్కడ లోతు భారీ ఉప్పు స్తంభం అయిపోయింది కదా, ఆ రీతిగా మనం ఉండకుండా లోతు వలె ఆయన మాటకి లోబడి తప్పించుకునే వారంగా కొన్ని పరిస్థితులు మనం ఇప్పుడు చూస్తున్నాం. ఇటువంటి ఒక పరిస్థితుల నుంచి మనం అంటే లోకపరమైనవి అని కాదు, ఆత్మ సంబంధమైనవి కూడా మనం గమనించుకుంటూ వాటి నుంచి అంటే ఎంతో ఆకర్షణీయంగా ఉంది. ఇప్పుడు ఈ రోజులు ఎలా ఉన్నాయంటే మన విశ్వాసాన్ని ఎంత ఫాస్ట్గా విశ్వాసం నుంచి పడగొట్టాలా అని చెప్పేసి మన పక్కనే ఉంటుందంట అది ఎప్పుడు, ఎంత తొందరగా పడగొట్టేద్దాం అనేసి, ఎంత ప్రతి విషయంలోనూ మనల్ని తప్పించడానికి అనేసి మనం గమనించుకొని ఉప్పు స్తంభాలు అవ్వకుండా లోతు వల్లే తప్పించుకునే వాళ్ళ ఉండాలి. तो प्रभु इधर हमको भी एक वार्न कर रहे हैं कि हम लोग भी लोत जैसे एस्केप हो गया वार्निंग से, जैसे बाहर निकल गया प्रभु के वचन से। प्रभु इस समय हमको भी ऐसे वार्न दे रहे हैं कि हम लोग संबंध का चीज़ों से हम नहीं गिरना करके, विश्वास में हम खड़े होना करके, हम लोग को शैतान हमेशा हमारे बाजू रह के गिरने के लिए बोलता है। प्रभु जैसे लोत की वाइफ जैसे स्टैचू बन गई है, वैसे हम लोग स्टैचू नहीं बनना है करके प्रभु हमको भी वार्न कर रहे हैं। हम लोग आत्मीय स्थिति में हम लोग बढ़े, हम लोग अच्छे रहे। మూడోదిగా చూసుకుంటే యోసేపు ద్వారా ఫరోకి దేవుడు వార్నింగ్ ఇచ్చాడు. యోసేపు ద్వారా योसेफ थर्ड पर्सन है जोसेफ से प्रभु फरो को वार्निंग देता है। ఏంటంటే అంటే అక్కడ కూడా అంతా మీకు తెలుసు, ఆదికాండము 41 అధ్యాయము, అంటే జస్ట్ అది మీరు ఇంటికి వెళ్ళాక చదివితే మీకు అదంతా కూడా ఆల్రెడీ మీకు తెలిసిన విషయమే. అది ఒకసారి 41 అధ్యాయము ఇంటికి వెళ్ళాక చదవండి. तो 41 चैप्टर में पूरा लिखा है जोसेफ कैसे फरो को वार्निंग देता है, आप सब जानते हैं, पर एक बार घर जाने के बाद वो सब कुछ पढ़िए। ఎందుకంటే యోసేపు ఆ యొక్క చెరసాల్లో ఉన్నప్పుడు విడుదల కోసం చూస్తున్నప్పుడు ఆ ఫరోకి కళ వస్తుంది, ఎవరు చెప్పలేకపోతారు ఆ కళలకు అర్థం ఏంటనేది. అప్పుడు యోసేపుని రప్పించి యోసేపు ద్వారా ఆ కళ చెప్పించుకోవడము, ఆ కళ ప్రకారం ఇప్పుడు రాజు ఫరో అనే అతను ఒక రాజు, యోసేపు అనేటువంటి ఒక దైవ సేవకుడు కావచ్చు, అతని మాట వినడం అనేది అసలు వినే అంత నిజమా, ఇతను చెప్పడం ఏంటి చెరసాల్లో ఉన్నాడు అనుకోవచ్చు కదా. तो ये चैप्टर में हम सब कुछ देखते हैं कि एक राजा है, वो कौन है, वो छोटा चीज नहीं है फरो, एक बड़ा राजा है। राजा एक ड्रीम करता है, ड्रीम देखता है, वो सब कुछ चीज को बताना है। तो जोसेफ क्या है, जस्ट एक स्लेव बनकर उधर आया है और वो जेल में था, वो जेल में कैदी होकर वो चीज, वो छोटा वो बोलने से वो राजा सुनेगा क्या, वो चीज वो बहुत डिफरेंट चीज है। इतना छोटा चीज जोसेफ को कैसे प्रभु वार्न देते हैं फरो को, तो फरो सुना है అది ఏంటంటే కరువు రాబోతుంది అనేసి, అంటే మీకు తెలుసు కదా అక్కడ ఉన్న 41 అధ్యాయం చదివితే కరువు నుంచి తప్పించుకోవడానికి మీరు ఎలా ఉండాలి అని యోసేపు చెప్పినప్పుడు అది ఆ మాటని జైల్లో ఉన్నాడు లేకపోతే ఒక దైవ సేవకుడు అని అతను అనుకోకుండా ఇతని మాట వినాలని ఫరో ఆ యొక్క యోసేపు మాట విని ఆ యొక్క కరువు నుంచి తప్పించుకున్నాడు. ఇంకా చుట్టుప్రక్కల ఊర్లకు కూడా అతను ఆ కరువు వచ్చినప్పుడు ఇవ్వగలిగేటువంటి స్థితిలో ఉన్నాడు అనమాట. थर्ड पर्सन है फरो जोसेफ से जब वार्निंग दिया गया है, ये ड्रॉट टाइम आएगा कि सब कुछ भी नहीं मिलेगा खाने के लिए करके, जोसेफ जब एक पास्टर जी जब बोलने से वो राजा सुना है, तो राजा सुनकर वो इतना अच्छे से बन गया कि जब वो ये वार्निंग को सुन के वो अपने वार्निंग के तरफ वो जाने से वो 2 साल तक वो कुछ भी ड्रॉट नहीं है और वो देने के चीज़ बन गए, वो लोग खाना भी दूसरे डिफरेंट प्लेसेस को भी देने के लिए। అయితే చరిత్రకారులు చెప్పేది ఏంటంటే ఒకవేళ అప్పుడు యోసేపు మాట కనుక ఫరో వినకపోయి ఉండుంటే ఈరోజు ప్రపంచ పటంలో ఈజిప్ట్ అనేది కనిపించకపోయి ఉండేది. तो वर्ल्ड हिस्ट्री में ये होता है, अगर योसेफ जो वार्निंग देते हैं तो राजा नहीं सुनने से ये प्रपंच पटम में मैप में इजिप्ट करके प्लेस नहीं रहता था.
అక్కడ దేవుని సేవకుని యొక్క మాటను ఫరో రాజు అని కూడా మనం ఎంతటి గొప్పవాళ్ళమైనా కావచ్చు, మనం ఎంత పొజిషన్లోనైనా ఉండొచ్చు, ఒక దైవ సేవకుడు పేదవాడైనా ఎలాంటి వాడైనా సరే ఒక సేవకుడు చెప్పాడంటే ఆ మాట దేవుడు మనతో మాట్లాడుతున్నాడని తీసుకోవాలి. ఆ దేవుని మాటకి మనం లోబడి ఉండడం వల్ల ఇప్పుడు చెప్పుకున్నట్టుగా ఉంది ఈజిప్ట్ ప్రాంతం. కానీ ఒకవేళ వెనక్కిపోయి ఉంటే ఆ రీతిగా మనం కూడా కనబడకుండా ఈ లెక్కల్లో లేని వారంగా మనం ఉండకూడదు. हाँ, तो यहाँ पर जैसे फरो सुना है बात, ऐसे नहीं सोचा है वो क्या छोटा है करके। जब प्रभु वार्न करते हैं तो हम लोग भी कितने बड़े रहने से भी, बड़े पोजीशन रहने से भी हम लोग अगर प्रभु के वार्न को हम लोग ओबे करके प्रभु की बात सुनने से हम लोग वो परिस्थिति से आगे जा सकते हैं और उससे अच्छे से आगे जा सकते हैं। और इजिप्ट के बारे में आज बोल रहे हैं तो वैसे ही हमारे बारे में भी बोला जाता है। అదంటే అది లెక్కల్లో లేకుండా ఎలా లెక్కలో ఇప్పుడు ఉంది చెప్పుకునేలాగా, అలా మనం కూడా దేవుని బిడ్డలంగా మనం ఉండాలి. మన కోసం ఒకరు చెప్పుకునేలాగా వీళ్ళు దేవుని బిడ్డలు అని మనం మన కోసం వారు చెప్పుకోవాలన్నమాట. तो इजिप्ट के बारे में आज हम लोग बोल रहे हैं, बोलने का प्लेस, बोलने का कंट्री बन गया है। तो हमारे बारे में भी दूसरे लोग बोलना है कि हम लोग भी ऐसा वार्निंग को प्रभु जो वार्न देते हैं हम लोग ओबे करने से हमारे बारे में भी दूसरे लोग, जैसे हम इजिप्ट के बारे में बोल रहे हैं वैसे हम हमारे बारे में भी दूसरे लोग बोलेंगे। అనేక రకాలుగా దేవుడు మనతో మాట్లాడతాడు. सभी के तरह से सभी परिस्थितियों से प्रभु बात करते हैं। ఎలాగైనా మాట్లాడచ్చు. ఇప్పుడు మన ఇద్దరం కూర్చొని మాట్లాడుకుంటాం దేవుని కోసం, దానిలో నుంచి కూడా ఒకరి ద్వారా ఒకరితో దేవుడు మాట్లాడవచ్చు. हम लोग कैसे तरह से भी, किसी तरह से भी प्रभु बात करते हैं। जैसे हम ऐसे बैठे हैं, हम प्रभु के बात करने से वैसे भी प्रभु बात करते हैं। రోజు మనం వాక్యం చదువుతాం, ఆ వాక్యం ద్వారా కూడా దేవుడు మాట్లాడతాడు. हम डेली वचन पढ़ते हैं, वचन से भी बात करते हैं प्रभु। ఇప్పుడు యూట్యూబ్లో అనేకమైనటువంటి వాక్యాలు వింటున్నాం. ఆ వాక్యాల ద్వారా కూడా ఆ సేవకుల ద్వారా మన సంఘాల్లో చెప్పే సేవకుల ద్వారా కూడా దేవుడు మనతో మాట్లాడతాడు. प्रभु ऐसे भी बात करते हैं, जैसे ऑनलाइन में हम लोग वचन सुनते हैं और डायरेक्ट ऐसे फेलोशिप में रहकर हम लोग वचन जो प्रकट हो रहा है उससे भी प्रभु बात करते हैं। हमारे परमेश्वर बात करने वाले प्रभु हैं। మనం ప్రార్థించుకున్నప్పుడు కొన్ని విషయాలు దేవుడు మనకి బయలుపరుస్తూ ఉంటాడు. అంటే దర్శనాలు కావచ్చు, కళలు కావచ్చు. ఇంకా ప్రార్థించుకున్నప్పుడు ఎక్కువగా అనిపిస్తుంది ఇది చెయ్యాలి, ఇది చేయకూడదు. ఆ రకంగా కూడా దేవుడు మనతో మాట్లాడతాడు. प्रभु हमको भी वार्न देते हैं, हमको भी बताते हैं, जैसे हम प्रेयर करने से ये चीज़ करो, ये चीज़ नहीं करो करके वो वार्निंग हमको ऐसे सुनाई देता है। ఇవన్నీ మనం విన్నప్పుడు చూసినప్పుడు ఇవన్నీ పక్కన పెట్టకుండా దేవుడు మనకిచ్చే హెచ్చరికలుగా తీసుకుంటూ ఆయన మాటకి లోబడి ఆయన వెంబడించే వారంగా మనం ఉన్నట్లయితే రాబోయే దినాల్లో మనం ఒకరు చెప్పుకునేటట్టు ఉంటాము. అన్నిటికన్నా మించి దేవుని రాజ్యానికి మనం వారసులు అవుతాం. तो हम भी ये वार्निंग को ऐसे नेग्लेक्ट नहीं करना है और खुद हम लोग वो वार्निंग को अलर्ट बनकर, जैसे जोसेफ जैसे लोट सुना है, जैसे फरो सुना है, वैसे हम लोग भी बोलने से, जैसे उनके बारे में बोला गया है हमारे बारे में भी हम भी एक टेस्टिमोनियल, जैसे हमारे बारे में दूसरे भी लोग भी बोलने के लिए जैसे हम बन सकते हैं, गुड टेस्टिमोनियल पर्सन हम बन सकते हैं। అది మనం చూసినట్లు నోవహు గురించి జరిగింది, మనం అది వింటున్నాం, మనం అది చెప్పుకుంటున్నాం. లోతు భార్య కొరకు అది జరిగింది చెప్పుకుంటున్నాం, వింటున్నాం కదా. యోసేపు కొరకు అది కూడా మనం వింటున్నాం, చెప్పుకుంటున్నాం. అలాగే దేవుడు ఎన్నో మన కొరకు ఇలా జరుగుతుంది, ఇలా ప్రతిదీ రాయించి ఉంచాడు కదా మన కోసం. మనం దేవుని ఎరిగిన బిడ్డలంగా అక్కడ ఏదైతే మనం వింటున్నామో, చదువుతున్నామో, చూస్తున్నామో ప్రతిదీ కూడా మనం ఆయన ఇచ్చిన మనకి హెచ్చరిక జరిగి తీరుతుంది. కాబట్టి సిద్ధపాటు కలిగి ఆయన ఎప్పుడు వస్తే ఆయనతో మనం వెళ్ళిపోయేలాగా, చిన్నదే కదా పర్వాలేదులే, చిన్నదే కదా ఏమవుతుంది అని మనం చిన్న దాంట్లో కూడా మనం మన పైన తప్పు ఉంచుకోకూడదు. మనం దేవుని బిడ్డలాగా ఆయన పోలి ఉన్నట్లుగా మనం ఉండి ఆయన సంతోషంగా నా బిడ్డ అని చెప్పుకునే రీతిగా మన జీవితాలు ఉండాలి. तो ये छोटा चीज़ ही है करके हम लोग ऐसे नेग्लेक्ट नहीं करना है। छोटा वार्निंग ये है, बड़ा वार्निंग है करके हम लोग ऐसे नेग्लेक्ट नहीं करना है। जैसे वो ये चीज़ हुआ है लोग के बारे में, तो बाइबल में लिखा है, हम लोग पढ़ रहे हैं और वार्निंग को हम लोग ग्रहण कर रहे हैं।
जैसे नोवाह के बारे में वार्निंग किए हैं प्रभु, हम लोग उसको देख रहे हैं और हमारे लाइफ में भी इम्प्लीमेंट कर रहे हैं। तो हम लोग भी प्रभु हमको जब छोटे छोटे वार्निंग्स देते हैं, जैसे ये करो या नहीं करो, हम लोग ये छोटा चीज़ें करके हम लोग नेगलेक्ट नहीं करना है, और वो छोटा चीज़ को भी हम लोग ये प्रभु जो वार्न कर रहे हैं करके हम लोग उसको ओवरकम करना है। అంటే వేరే దేవుణ్ణి ఎరగని వాళ్ళంటే అది వేరు, కానీ దేవుణ్ణి ఎరిగిన తర్వాత ప్రతిదీ దేవుడు గమనించడం కాదు, మనతో ఉన్న బయట అన్య బిడ్డలు కూడా దేవుని బిడ్డలు వీళ్ళేంటి ఇలా ఉన్నారు, వీళ్ళేంటి ఇలా చేస్తున్నారు అలా అనుకుంటూ ఉంటారు కదా. ఎవ్వరికి ఛాన్స్ ఇవ్వకుండా మనం దేవుని బిడ్డలంటే ఇలా ఉండాలి, కంపల్సరీ మన ఇంట్లోకి వచ్చినప్పుడు వాళ్ళకి ఒక సమాధానం రావాలి, మనతో మాట్లాడుతున్నప్పుడు అబ్బాయి ఎంత సంతోషంగా ఉంది వీళ్ళతో మాట్లాడితే అని అనిపించేలాగా మన జీవితాలు ఉన్నాయి. దేవుడు కూడా అదే కోరుకుంటున్నాడు. కాబట్టి ఆ రీతిగా మన అందరి జీవితాలు ఉండాలని ఈ కొద్ది మాటలు దేవుడు దీవించుకున్నాడు. तो प्रभु चाहते हैं, पहले तो हम लोग प्रभु को नहीं मानते हैं, पर अभी हम प्रभु को मानते हैं, तो हम लोग हमारा लाइफ कैसे रहना है, हम जो भी बात करते हैं वो ये लोग प्रभु को परमेश्वर को जानते हैं, तो हम लोग कोई भी हमारे घर को आने से एक अच्छा शांत चीज़ दिखना है हमारे में। हम जो भी बात करते हैं उनको कुछ डिफरेंट तो लगना ही है। तो हमारा कैसे लगेगा हम जब ये वार्निंग्स प्रभु जब छोटे छोटे चीज़ में भी हम जब अच्छे रहते हैं, तो हम लोग ये वार्निंग्स को हम लोग जब स्वीकार कर कर हम आगे जाते हैं, वो वार्निंग्स को हम लोग अलर्ट बनकर हम रहते हैं, तो हमारा टेस्टिमनी अच्छा होता है। అయితే వాక్యము సాక్ష్యము కొంచెం ఎక్కువ టైం పట్టినట్టుంది, దయచేసి ఎవరు ఏమనుకోవద్దు. थोड़ा टेस्टिमनी और वाक्य संदेश थोड़ा बड़ा हो गया, कोई कुछ नहीं सोचना मेरे बारे में। అయితే సాక్ష్యము ఇంకా ప్రతిదీ నేను విడమని చెప్పాలంటే నేను ఎన్ని దాటొచ్చానో, నేను కాదు మేము అవన్నీ కూడా చెప్తే అసలు ఎన్ని గంటలు పడుతుందో కూడా తెలియదు, కానీ కొన్ని జస్ట్ అలాగా అవుట్లైన్స్ లాగా నేను చెప్పాను. एक्चुअली ये छोटा टेस्टिमनी दूँ, बस मैं हेडलाइंस दी हूँ टेस्टिमनीज का। बोलना है तो बहुत कुछ है, ये बहुत कितना बोलने से भी ये हावर्स, इतना हावर्स, ये दिन, ये साल भी हम सभी फैमिली के लिए जैसे सिचुएशन में गए हैं वो बोलने के लिए तो टाइम बचता ही नहीं, काफ़ी नहीं है। ये छोटा साक्ष्य और टेस्टिमनी और प्रभु आशीर्वाद अच्छा. आशीर्वाद